Prove that cos A into cos 60 minus A into cos 60 plus A is equal to 1/4 cos 3A అంటాడన్న. తర్వాత దీన్ని సింప్లిఫై చేయమని అడుగుతాడు. రెడ్యూస్ దిస్ పార్ట్ అని అడుగుతాడు అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు 1/16 అని మనల్ని ప్రూవ్ చేయమంటాడు. అంటే ముందు మనం ఇది ప్రూవ్ చేస్తే ఇది ప్రూవ్ చేయగలిగితే ఇది ఈజీ. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను ఫస్ట్. ఎల్హెచ్ఎస్ is equals to cos A into cos 60 minus A into cos 60 plus A. ఇది తీసుకుంటాను నాన్న. ఎల్హెచ్ఎస్ సింప్లిఫై చేస్తే మనకి ఏం రావాలి? ఈ ఆర్హెచ్ఎస్ రావాలి. నీకు cos A plus B into cos A minus B is always equals to cos square A minus sin square B అని మనకు ఒక ఫార్ములా ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ కాస్ ఏ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకో. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి మనకి ఇలా ఉంది కనుక దీన్ని డైరెక్ట్గా కాస్ స్క్వేర్ 60 degrees మైనస్ సైన్ స్క్వేర్ ఏ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ఫార్ములా ప్రకారమే రాశాను నేను. రాసిన తర్వాత కాస్ ఏ యాజ్ ఇట్ ఈస్ ఉంచు. కాస్ 60 degrees వాల్యూ మనకు తెలుసు. కాస్ 60 degrees వాల్యూ ఎంత? కాస్ 60 degrees వాల్యూ 1/2 కదా. మరి స్క్వేర్ ఉండటం వల్ల 1/2 హోల్ స్క్వేర్ వస్తుంది. మైనస్ పెట్టుకో. ఈ సైన్ స్క్వేర్ ఏని మళ్ళీ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ కింద రాయి. ఎందుకు ఎలా రాస్తున్నాను? నేను లాస్ట్కి వచ్చిన కాసుల్లోకి ఉండాలి, ఇక్కడ సైన్లు ఉండకూడదు కనుక. నెక్స్ట్ కాస్ ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకో. ఇది 1/4 వస్తుంది. మైనస్ ఇది 1 వస్తుంది. ప్లస్ వచ్చి కాస్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 1 జా 4, 1 మైనస్ 4/3 అంటే -3/4 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను రాస్తాను అయినా 1/4 - 1 అంటే 4 LCM. 4 1 జా 4 -4 ఇక్కడ 1 మైనస్ 4/4 వస్తుంది, -3/4. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు కాస్ ఏని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుకో. కాస్ స్క్వేర్ ఏ -3/4 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు కాస్ ఏని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి. 4 తీసుకుంటే ఈ 4 వచ్చి దీంతో మల్టిప్లై అయ్యి 4 కాస్ స్క్వేర్ ఏ -3 వస్తుంది. ఇప్పుడు ఈ కాస్ ఏని మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ 1/4 ఉంది కనుక 1/4 సెపరేట్గా రాసుకుని 1/4ని మనం సెపరేట్గా రాసుకుని 1/4ని మనం సెపరేట్గా రాసుకుని ఈ కాస్ ఏని లోన పంపిస్తే 4 కాస్ క్యూబ్డ్ ఏ -3 కాస్ ఏ డివైడెడ్ బై 4 ఇక్కడ రాసేసాం కనుక ఇంకా అవసరం లేదు. ఇప్పుడు కాస్ 3a ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఫార్ములా తెలుసు. 4 కాస్ క్యూబ్డ్ ఏ -3 కాస్ ఏ అని నాకు తెలుసు. అంటే దీని ప్లేస్లో నేను ఎంత రాసుకోవచ్చు? 1/4 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని కాస్ 3a కింద రాసుకోవచ్చు. అంటే కాస్ ఏ ఇంటూ కాస్ 60 మైనస్ ఏ ఇంటూ కాస్ 60 ప్లస్ ఏ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 1/4 కాస్ 3a అని నేను ప్రూవ్ చేశాను. అంటే ఎల్హెచ్ఎస్ నుంచి నేను ఆర్హెచ్ఎస్లోకి వచ్చేసాను. తర్వాత దీన్ని రిడ్యూస్ చేసేటప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ని మనం 1/16 అని ప్రూవ్ చేయాలి. చేయొచ్చు, చాలా ఈజీ. ఎందుకంటే ఈ కాసు
π/9 అంటే cos 180/9 అని అర్థం. cos π అంటే 180 కదా. ఇది ఇందులో ఏం సరిపోతుంది 20 టైమ్స్. అంటే ఇది నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసేది cos 20 degrees ఫస్ట్ది. నెక్స్ట్ది 2 టైమ్స్ π/9 కనుక cos 40 degrees. నెక్స్ట్ దానికి వచ్చేవాళ్ళకి cos 60 degrees. నెక్స్ట్ దానికి వచ్చేవాళ్ళకి cos 80 degrees. ఇప్పుడు ఈ cos 16 పక్కన పెట్టి మిగిలినన్ని ఒక ఆర్డర్లో రాస్తాను. cos 20 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. దీన్ని నేను cos ఆఫ్ 60 - 20 కింద రాశా. దీన్ని ఈ ఒక్కదాన్ని cos 60 - 20 అంటే మళ్ళీ 40. ఈ cos 80 ఉంది కదా, మళ్ళీ cos 60 + 80, 60 + 20 ఇట్లా రాశాను. మరి ఇంకా cos 60 degrees ఒకటి మిగిలిపోయింది కదా, అది లాస్ట్లో cos 60 కింద యాజ్ ఇట్ ఈజ్ రాశాను. నువ్వు కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్, ఇలా ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. నీ cos 20, cos 60 - 20, cos 60 + 20 కింద ఉంది. అంటే ఇందులో నీ ఏని రికగ్నైజ్ చేస్తే చాలు, ఏ అనేది ఇక్కడ 20 అవుతుంది, ఇది హైలైట్ అవుతుంది, 20 అనేది హైలైట్ అవుతుంది. అంటే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని సింపుల్గా ఇలా రాయొచ్చు అని మనం తెలుసుకున్నాం కనుక దీన్ని 1/4 cos 3 టైమ్స్ 20 కింద నేను రాయగలుగుతాను. ఇంటూ cos ఇక్కడ ఆల్రెడీ ఒక 60 ఉంది రాసేసా, cos 60 రాసా. 1/4 రాసుకుని cos 3 టైమ్స్ 20 అంటే మళ్ళీ cos 60, ఇక్కడ ఒక cos 60, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ cos 60 degrees వాల్యూ నేను ఇందాక చెప్పాను 1/2 అని. ఇంకో cos 60 ఉంది 1/2. టోటల్గా 1 × 1 × 1 అయ్యి డివైడెడ్ బై 2 4 = 8, 8 2 = 16. అంటే నువ్వు దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే నీకు, అంటే దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే 1/16 ఆన్సర్ వస్తుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే యూ షుడ్ నో cos A × cos A - cos 60 - A × cos 60 + A = 1/4 cos 3A అని మనకి కంపల్సరీ తెలియాలి. తెలిస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లంని మనము సాల్వ్ చేయగలుగుతాం.